కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం ఆలోచిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న నా తమ్ముడు నాయకుడు షేక్ అల్హర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పదవి రావడం గొప్ప కాదు, ఆ పదవికి గౌరవం తీసుకురావడమే అసలైన నాయకత్వం. మాట ఇవ్వడం గొప్ప కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే అసలైన వ్యక్తిత్వం. అభిమానులు ఉండడం గొప్ప కాదు, అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే అసలైన విజయం. అలాంటి నాయకత్వానికి, అలాంటి వ్యక్తిత్వానికి ఈరోజు మరింత ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు షేక్ అల్హర్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ అన్న చిలకపాటి మధుబాబు, సిఎండి న్యూస్ చైర్మన్, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ లో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వివి రమణకుమార్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 18న ఉప్పు సునీతను మల్లి మహేంద్ర హత్య చేసినట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా సునీత మహేంద్రలు సహజీవనం చేస్తున్నారని, ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడినట్లు చెప్పారు. ఈ క్రమంలో సునీత మహేంద్ర ఫోన్ నంబర్ను బ్లాక్ చేయడంతో కోపానికి గురైన మహేంద్ర ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. స్క్రూ డ్రైవర్ తో పొడిచి సునీతను హత్య చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు మల్లి మహేంద్రను శనివారం అరెస్టు చేసిన పోలీసులు అనంతరం రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వివి రమణకుమార్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన మన కావలి 2 టౌన్ పిఎస్ లిమిట్స్లో వెంగళరావు నగర్లో ఒక మర్డర్ కేసు జరిగింది. అంటే ఆ మర్డర్ కేసులో ఒక స్త్రీ చంపబడింది. ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఇప్పుడు సుమారు 15 సంవత్సరాల క్రితం జల్దంకి గ్రామానికి చెందిన ఉప్పు శ్రీనివాసరావుతో ఉప్పు సునీత, అంటే సునీత అనే అమ్మాయికి వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేశారు పెద్దల మ్యారేజ్. వాళ్ళకి 2 పిల్లల కాడ ఉన్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన కొన్ని మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయారు. సుమారు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఏంటంటే ఈ అమ్మాయి కూడా పల్లికి వెళ్తుంది, బేల్దారిపల్లికి. ఈ బేల్దారిపల్లి క్రమంలో ఈ కొండాపురం మండలానికి చెందిన మల్లి మహేంద్ర, ఇతను కూడా తన భార్య నుంచి సపరేట్ అయిపోయి ఇతను కూడా ఖాళీగా సింగల్గా ఉంటున్నాడు. ఇప్పుడు మరి పళ్ళు దగ్గర వీళ్ళిద్దరూ కూడా పరిచయం ఏర్పడినట్టు ఉందా. ఈ మహేంద్రకేనో సునీత ఏమో భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయింది, ఈ మహేంద్ర ఏమో భార్య నుంచి దూరంగా వచ్చాడు. వీళ్ళు ఏంటంటే బేల్దారి పనులు చేస్తా ఆ పనులు చేసే క్రమంలో భాగంగా వీళ్ళకి పరిచయం ఏర్పడినట్టుందా. తర్వాత వీళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్లో కూడా బేల్దారి పనులు చేస్తూ అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత సుమారు ఒక 5-6 నెలల క్రితం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ కావలి వచ్చారు. కావలి వచ్చేసి వెంగళరావు నగర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఒక చిన్న గది, పిల్లలు ఉన్నారు. పిల్లల కాడ భర్త దగ్గర కాకుండా ఈఎంఐ దగ్గర ఉంటున్నారు, సునీత దగ్గర ఉన్నారు. ఇక్కడ దగ్గరలో స్కూల్స్లో కూడా జాయిన్ చేసుకుందా పిల్లల్ని. ఆమె ఏంటంటే ఆ ఇంట్లో ఉందా, ఇతని కాడ ఆమెతో పాటు కలిసి ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు. ఈ తర్వాత వీరిద్దరి మధ్య మరి ఎందుకు కొంచెం భేదాభిప్రాయాలు, ఇద్దరి మధ్యన కొంచెం తేడాలు వచ్చినాయి మరి ఈ మధ్యకాలంలో. నిజానికి ఆ అమ్మాయి ఏంటంటే అతన్ని నువ్వు నా దగ్గర రావద్దు, దూరంగా అతను కొంచెం దూరంగా పెట్టేసింది. దాని ఏంటంటే ఇతను ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి నేను నీకు అన్ని రకాల నేను జరుపుతున్నాను, డబ్బులు నేను కష్టపడి సంపాదించి డబ్బులు ఇస్తానని నీకు పోస్ట్ చేస్తున్నాను, ఇల్లు కాడ అద్దెకి నేనే ఇప్పించాను, నీకు అన్నీ చేశాను అని చెప్పి అతను కొంచెం ఈ అమ్మాయి మీద అతనికి అనుమానం ఏర్పడింది. మొత్తానికి ఈ అమ్మాయి ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందా, ఆ కారణంగా నన్ను దూరంగా పెడుతుందా అని ఈ అమ్మాయి మీద అతనికి అపోహ ఏర్పడింది. తర్వాత ఏంటంటే మళ్ళీ భర్త కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే భర్తగా మళ్ళీ ఏంటంటే పెద్దలు ఏంటంటే మళ్ళీ భార్య భర్తని కలపాలనే ఉద్దేశంతో కొంచెం పెద్దలు కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఉప్పు శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఈ సునీత భర్త, వాళ్ళంతా కూడా మళ్ళీ ఇద్దరిని కలపాలని చెప్పి కొంచెం పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారణంగానే ఈ అమ్మాయి ఏంటంటే ఎందుకులే అని చెప్పి ఉద్దేశించి ఇతను కొంచెం దూరంగా పెట్టేసింది. ఇతను ఏంటంటే అపార్థం చేసుకొని ఇంకెవరితోనో ఈ అమ్మాయి పరిచయం పెంచుకుంటానికి గాను నన్ను దూరంగా పెడుతుందని చెప్పి ఇతనికి అనుమానం కలిగింది. ఈ అనుమానం ఏంటంటే ఈ అమ్మాయి ఏంటంటే అతను సెల్ ఫోన్ కూడా బ్లాక్ చేసేసింది. ఏంటంటే ఇతను నన్ను పూర్తిగా నువ్వు అవాయిడ్ చేస్తావని చెప్పి కోపంతో ఆమె చంపాలని ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం ఏంటంటే 18వ తారీఖు నాడు ఉదయం ఆ అమ్మాయి తన ఇంట్లో ఏంటంటే ఇంటి దగ్గర బట్టలు ఉతుక్కుంటే వచ్చేసి ఆ అమ్మాయితో గొడవ పడేసేసి ఇంట్లో లాకెళ్ళేసేసి
నిన్ను చంపేస్తాను, నువ్వు ఈ విధంగా ఇంకా నువ్వు నాకు దక్కకపోతే ఇక నువ్వు బతకడానికి వెళ్ళేది అన్నట్టు ఆమెని మన చాకులాంటి దాంతో స్క్రూడ్రైవర్తో విశిక్షణరహితంగా పైన ముఖం నుంచి మెడ నుంచి అన్ని బాగా రకాల విషయంగా పొడి చేసి బాగా రక్తాలైపోయి ఆమె స్పాట్లో చనిపోయింది. దీనికి సంబంధించి వాళ్ళ బ్రదరు ఎవరైతే చనిపోయిన అమ్మాయి యొక్క బ్రదరు అతను మనకు వచ్చి పోలీసుకి ఇచ్చిన రిపోర్టు మేరకు ఆ కేసుని నమోదు చేసుకొని మన 2 టౌన్ సిఐ గారు గిరిబాబు గారు కేసు దర్యాప్తు చేశాడు. కేసు దర్యాప్తు వెళ్ళి నేరస్తుల పరిశీలించడం కానీ, సాక్షులు విచారించడం కానీ, ఈ కేసులో వాస్తవాలేంటి మొత్తం కూడా సమగ్రంగా అతను సీడీలు తయారు చేసుకొని ఈ రోజున ఉదయం మన పీజీ కాలేజీ దగ్గరలో ఇతర ముద్దాయిని ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు అతన్ని మధ్యాహ్నం తర్వాత గౌరవ కోర్టు వారి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపిస్తారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.